ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 27/12/2025 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 16/7/1968. నష్టోమోహ పిల్లలారా, ఇక్కడ ఆస్తులు అంతస్తులు అన్నిటినీ వదిలేసి భిక్షకునిగా మారి మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీరు తెలుసుకున్నారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో రాజకుమారునిగా వస్తాము. ఏదైతే మన వద్ద ఉందో దానినంతటినీ ఇక్కడే వదిలిపెట్టాలి. పాత వస్తువు ఏది కూడా ఉపయోగపడదు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. కల్పము కిందటి వలె ఆ తర్వాత ఇక్కడికి వచ్చి తన పాత్రను అభినయిస్తుంది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు. మొదట్లో అందరూ కూడా పావనంగానే ఉండేవారు. ఈ విషయాన్ని పిల్లలు తెలుసుకున్నారు. పతితమో పావనమో అని ఆత్మనే అంటారు. ఆత్మ పావనంగా ఉన్నట్లయితే సుఖంగా ఉంటుంది. మేము పావనంగా అయినట్లయితే పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతామని భావిస్తారు. దాని కొరకు పురుషార్థం చేయాలి. పావన ప్రపంచం అంటే ఏమిటో మీరు తెలుసుకున్నారు. ఇక్కడ లక్షల సంవత్సరాల యొక్క మాట లేదు. కేవలము 5,000 సంవత్సరాల కిందటనే ఈ పావన ప్రపంచము ఉండేది. అందులో అర్ధకల్పము పావనంగా ఉంటారు. ఆ తర్వాత అర్ధకల్పము పతితంగా ఉంటారు. ఈ విషయాలు మీరు తప్ప మరెవరు కూడా అర్థం చేసుకోలేరు. మేము 2,500 సంవత్సరాల పాటు పావనంగా ఉన్నామని మీరు తెలుసుకున్నారు. పావన ప్రపంచంలో ఉండేవారిమి. ఇప్పుడు పతితము పావనము, సుఖము దుఃఖము, రాత్రి పగలు సగభాగం ఉంటాయి. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి చెబుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఒకప్పుడు పావనంగా ఉండేవారు. కొత్త ప్రపంచంలోనే మీరు ఉండేవారు. అక్కడ మనం మాత్రమే ఉండేవారిమి. ఇంతమంది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శాంతిధామంలో ఉండేవారు. పావనంగా ఉన్నప్పుడు మనము కొద్ది సంఖ్యలోనే ఉన్నాము. ఆ తర్వాత నెంబర్ వారుగా మనుష్య సృష్టి యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎవరు తెలియజేస్తున్నారు? పరంపిత పరమాత్మ తండ్రి అన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నారు. ఆత్మలకు పరమాత్మ తెలియజేస్తున్నారు. దీనినే సంగమ యుగము అని అంటారు. అదేవిధంగా కుంభ మేళ అని కూడా అంటారు. 4 యుగాలు ఉంటాయి అని తండ్రి తెలియజేశారు. సంగమ యుగాన్ని మనుషులు పూర్తిగా మరిచిపోయారు. మొత్తం 4 యుగాలు ఉంటాయని తండ్రి తెలియజేశారు. 4.5 లేదా 4.25 అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సంగమ యుగము ఒక లీపు యుగంగా పేర్కొనవచ్చు. దీని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు మాత్రమే. ఈ బ్రహ్మ యొక్క వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. వీరి యొక్క బయోగ్రఫీని కూడా తెలియచేయడం జరిగింది. ఇతని యొక్క 84వ జన్మలో నేను ప్రవేశిస్తాను. ఆ తర్వాత ఆత్మలైన మీతో మాట్లాడతాను. ఆత్మనే అన్నీ అర్థం చేసుకుంటుంది. ఆత్మనే అన్ని పనులు చేస్తుంది. ఆత్మ లేనట్లయితే శరీరము ఏమీ అర్థం చేసుకోలేదు. ఆత్మ శరీరము వేరైనట్లయితే శరీరము ఏమీ తెలుసుకోజాలదు. రెండింటి పాత్ర కలిసి కొనసాగుతుంది. అందుకే దీనిని జీవాత్మ అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే పవిత్ర జీవాత్మ, పతిత జీవాత్మ అని పేర్కొనవచ్చు. ఆత్మ పతితంగా మారినట్లయితే శరీరము కూడా పతితంగా లభిస్తుంది. పిల్లలు మీరు తెలుసుకున్నారు, సత్యయుగంలో కేవలము కొంతమంది దేవీ దేవతలు మాత్రమే ఉండేవారు. జీవాత్మలైన మనము సత్యయుగంలో పావనంగా ఉండేవారిమి. ఆ తర్వాత 84 జన్మలు తీసుకొని పతితంగా మారిపోయాము. పతితుల నుంచి పావనంగా, పావనుల నుంచి పతితంగా మారుతూ ఉంటాము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. మనము ఆ తండ్రినే గుర్తు చేయవలసి ఉంటుంది. వారే పతిత పావనులు. పిల్లలు తెలుసుకున్నారు, మీరు ఇప్పుడు పతితంగా అయిపోయారు. ఇప్పుడు తండ్రిని గుర్తు చేయాలి. తండ్రి వచ్చి మనలను పావనంగా తయారు చేస్తారు. ప్రతి 5,000 సంవత్సరాలకు పరంపిత పరమాత్మ ఒకేసారి వస్తారు. వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఆయన తప్ప మరెవరు చేయగలరు? బ్రహ్మ విష్ణు శంకరులు దేవతలు మాత్రమే. వారిని భగవంతుడు అని పిలువజాలము. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు మాత్రమే.
వారే ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. ఈ కొత్త ప్రపంచాన్ని పాత ప్రపంచంగా ఎవరు తయారు చేస్తారు? దానిని కూడా తెలియజేయడం జరిగింది. 5 వికారాల రూపీ రావణుడు తయారు చేస్తారు. కానీ రావణుడిని పూజించరు. దసరా రోజు వారిని దగ్ధం చేస్తారు. కానీ వారు ఎప్పటికీ కూడా దగ్ధం కారు. ఎందుకంటే ఇది అసురి రావణుని యొక్క ప్రపంచము. ఎవరు కూడా శివ పరమాత్మను దగ్ధం చేయరు. రావణుడిని మాత్రమే కాల్చివేస్తారు. ఎందుకంటే మనలను దేహాభిమానిగా రావణుడే తయారు చేశారు. మన శత్రువును కాల్చివేస్తారు కదా, మిత్రువును ఎప్పుడూ కూడా కాల్చివేయరు. మన అందరి మిత్రుడు తండ్రి పరంపిత పరమాత్మ. వారే అందరికీ సద్గతిని ఇస్తారు. వారినే అందరూ కూడా గుర్తు చేస్తారు. ఎందుకంటే వారే అందరికీ సుఖాన్ని ఇస్తారు. అలాంటప్పుడు దుఃఖాన్ని ఇచ్చేవారు కూడా ఒకరు ఉండాలి కదా. దుఃఖాన్ని ఇచ్చేవారు ఈ 5 వికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం పాటు రావణ రాజ్యం కొనసాగుతోంది. అర్ధకల్పం పాటు రామరాజ్యం కొనసాగుతోంది. 2 సగభాగాలు సమానంగా నడుస్తాయి. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. అంటే సమభాగాలుగా ఈ ఇరువురి రాజ్యం నడుస్తుంది. ఒక అర్ధ భాగాన్ని మరో అర్ధ భాగంగా చేసినట్లయితే అది క్వార్టర్ అవుతుంది. అప్పుడు అది స్వస్తిక్గా మారుతుంది. స్వస్తిక్ను కూడా పూజ చేస్తారు. కానీ దాని యొక్క అర్థాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. స్వస్తిక్లో 4 భాగాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండవు. ఈ డ్రామా చాలా యాక్యురేట్గా తయారైంది. కొద్దిమంది ఏమనుకుంటారు, ఈ డ్రామా నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది, మేము చాలా దుఃఖంగా ఉన్నాము అని భావిస్తారు. జ్యోతిలో లీనమవ్వాలని, బ్రహ్మ మహాతత్వంలో లీనము కావాలని భావిస్తారు. కానీ ఆ విధంగా ఎప్పటికీ జరగదు. భక్తి మార్గంలో చాలా రకాలైన ఆలోచనలు చేస్తారు. చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎవరైనా సన్యాసులు శరీరం వదిలిపెట్టినప్పుడు వారు వైకుంఠానికి వెళ్ళారు అని ఎవరు కూడా చెప్పరు. ఆత్మలకు స్వర్గము గుర్తుంటుంది. మీకు కూడా గుర్తుంది కదా. స్వర్గము నరకము ఇది అందరికీ గుర్తుంటుంది. స్వర్గము నరకము యొక్క చరిత్రను మీరు మాత్రమే తెలుసుకున్నారు. మీరు తప్ప మరెవరు కూడా తెలుసుకోలేరు. మీకు కూడా తెలిసేది కాదు. తండ్రి సన్ముఖంలో మనకు తెలియచేశారు. ఈ మనుష్య సృష్టిని ఒక వృక్షంగా పేర్కొనవచ్చు. ఈ వృక్షమంతా కూడా బీజం నుంచే వస్తుంది. ఇది జీవాత్మల యొక్క వృక్షము. ముఖ్యమైనది ఆత్మ. ఆత్మల యొక్క తండ్రిని భక్తి మార్గంలో మనం గుర్తు చేస్తూ వచ్చాము. కానీ వారి గురించి మనకేమీ తెలియదు. తండ్రి వచ్చి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు పావన ప్రపంచం నుంచి ఏ విధంగా పతితంగా మారిపోయారో తెలియజేస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని నేను పావనంగా తయారు చేస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. స్వర్గాన్ని లేదా హెవెన్ని కొత్త ప్రపంచము లేదా పావన ప్రపంచం అని అంటారు. ఆ స్వర్గము గడిచిపోయింది. మళ్ళీ తిరిగి అలాంటి స్వర్గము స్థాపన అవుతుంది. దీనినే ప్రపంచం యొక్క చరిత్ర భూగోళము పునరావృతము అవుతుందని చెప్పవచ్చు. సృష్టి గురించి బాహ్య ప్రపంచంలోని వారికి ఎవరికీ తెలియదు. కేవలము మాట మాత్రంగా అంటారు ప్రపంచం యొక్క చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది అని. ఎందుకంటే ఈ ప్రపంచమే పాతదాని నుంచి కొత్తగా అవుతుంది, కొత్తదాని నుంచి పాతగా అవుతుంది. తండ్రి వచ్చి దీనిని కొత్తగా తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇది పాతగా అయిపోతుంది. ఇది పునరావృతం జరుగుతోంది కాబట్టి దీనినే డ్రామా లేదా నాటకం అని అంటారు. డ్రామా అనే పదము చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ సృష్టి చక్రము ఇలాగే తిరుగుతూ ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా. నాటకము ఉన్నది ఉన్నట్లుగా నడుస్తోంది అని చెప్పజాలము. ఎందుకంటే నాటకం అప్పుడప్పుడు మధ్యలో ఆగిపోతుంది. నాటకంలోని పాత్రధారులు ఎవరికైనా వ్యాధి వచ్చినట్లయితే వారు విరామం తీసుకుంటారు. అలా విరామం తీసుకున్నప్పుడు దానిని డ్రామా అని చెప్పలేము. డ్రామా అనే పదానికి హిందీలో కూడా అర్థము ఉండి ఉంటుంది. దేవీ దేవతలే పూజ్యులు, మీరు పూజారులుగా అయ్యారు. ఇది మీరు తెలుసుకున్నారు. నిన్న కూడా మీరు పూజ చేసేవారు.
కానీ ఇప్పుడు చేయడం లేదు. ఒకే ఒక తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. పూజారుల నుంచి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. మేము ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారిమి అని మీకు నిశ్చయం కలిగింది. ఇప్పుడు తండ్రి వచ్చి మనలను పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పతితుల నుంచి పావనంగా అవ్వడానికి యుక్తిని కూడా తెలియచేస్తున్నారు. 5000 సంవత్సరాల కిందట మనమే పూజ్యులుగా ఉండేవారిమి. తండ్రి ఏమని తెలియచేస్తున్నారు? కేవలము నన్ను మాత్రమే గుర్తు చేయమని చెబుతున్నారు. పతితుల నుంచి పావనంగా చేసేవారు తండ్రి మాత్రమే. అందరికీ సద్గతిని ఇచ్చేవారు కూడా తండ్రి మాత్రమే. ఎవరైతే దేహదారులు ఉన్నారో వారందరూ కూడా దుర్గతిని ఇచ్చేవారే. తండ్రి మొదట మనలను ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత పరంపిత పరమాత్మను గుర్తు చేయమని చెబుతారు. తండ్రి ఇంత మాత్రమే తెలియజేస్తున్నారు, కానీ దీనిని కూడా మీరు మర్చిపోతున్నారు. మర్చిపోతూ ఇప్పుడు డ్రామా యొక్క అంతిమ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే అంతిమ కాలంలో వినాశనం జరుగుతుందో అప్పుడే ఈ చదువు ముగుస్తుంది. ఆ తర్వాత మీరు శరీరాలను వదిలిపెట్టవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానులు కూడా ఈ విధంగా అంటారు కదా, మేము బ్రహ్మలో లీనమవుతామని చెబుతారు. అందుకే వారు శరీరాన్ని విడిచిపెట్టాలని భావిస్తారు. సర్పము కూడా ఇలాగే పాత శరీరాన్ని వదిలిపెడుతుంది. పిల్లలు, మీరు కూడా నడుస్తూ తిరుగుతూ ఆత్మాభిమానిగా అవుతూ వెళ్ళండి. ఇంతకుముందు మీరు కూడా దేహ అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, ఆత్మ అభిమానిగా తయారవ్వండి. దేహాభిమానంలోకి రావడం వల్ల 5 వికారాల రూపీ రావణుడు మిమ్మల్ని పట్టుకున్నారు. ఆత్మాభిమానిగా అవ్వడం ద్వారా మిమ్మల్ని ఏ వికారము కూడా పట్టుకోదు. దేహీ అభిమానిగా మారి తండ్రిని చాలా ఇష్టంగా గుర్తు చేయాలి. ఆత్మలకు మాత్రమే పరమాత్మ యొక్క ప్రేమ లభిస్తుంది. అది కూడా ఈ సంగమయుగంలోని లభిస్తుంది. దీనినే కళ్యాణకారి సంగమయుగము అని చెబుతారు. ఈ సంగమయుగంలోనే తండ్రి వచ్చి కలుస్తారు. ఆత్మలైన మీరు ఇప్పుడు శరీరంలో ఉన్నారు. తండ్రి కూడా శరీరంలోకి వచ్చి మిమ్మల్ని ఆత్మగా భావించమని నేర్పిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వచ్చిన తర్వాత అందరినీ వెనకకు తీసుకువెళతారు. మనం ఏ విధంగా ఇంటికి వెళతామో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు కూడా ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు, మేము పతితులుగా అయిపోయాము అని. తండ్రిని పావనమైన వారు అని కూడా చెప్తూ వచ్చారు. ఆత్మలైన మనము పతితంగా ఉన్నాము, బాబా మీరు పావనులైన ఆత్మ అని అంటూ వచ్చారు. తండ్రి వచ్చి మనలను పావనంగా తయారు చేస్తారు. తండ్రి ఏ విధంగా మనల్ని పావనంగా తయారు చేస్తారో పిల్లలకు తెలియదు. ఎప్పటి వరకైతే పావనంగా కామో అప్పటి వరకు ఎలా తెలుస్తుంది? మీరు ఆత్మ ఒక నక్షత్రంలాగా ఉంటారు అని తెలుసుకున్నారు. మీ ఆత్మ ఏ విధంగా అయితే చాలా చిన్నగా ఉంటుందో అదేవిధంగా తండ్రి కూడా అంతే సూక్ష్మంగా ఉంటారు. చిన్న నక్షత్రం వలె ఉంటారు. కానీ వారు జ్ఞానసాగరులు, శాంతి సాగరులు. వారు తమ సమానంగా మనలను తయారు చేస్తారు. ఈ జ్ఞానము పిల్లల వద్ద ఉంది. మీరు కూడా ఇతరులకు ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. మీరు సత్యయుగంలోకి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానాన్ని వినవలసిన అవసరం ఉందా? అవసరమే లేదు. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వారికి మాత్రమే ఈ జ్ఞానం యొక్క అవసరము ఉంటుంది. భక్తి మార్గాన్ని అజ్ఞానము అని చెబుతారు. భక్తి అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? దీనిని అర్థం చేయించాలి. జ్ఞానసాగరులైన తండ్రి మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ చరిత్రను తండ్రి తెలియచేస్తున్నారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అయినప్పటికీ మీరు క్షణము మర్చిపోతూ ఉంటారు. మీకు మాయతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. బాబాని గుర్తు చేయాలని అనుకుంటారు, అయినప్పటికీ మర్చిపోతూ ఉంటారు. తండ్రి చెబుతున్నారు, మీ యొక్క శత్రువు మాయ మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. అంటే తండ్రి నుండి దూరం చేస్తుంది.
మీరు తండ్రి సన్ముఖంలోకి ఒక్కసారి మాత్రమే వస్తారు. తండ్రి ఒకేసారి వారసత్వాన్ని ఇస్తారు, ఆ తర్వాత ఇవ్వరు. వారసత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ తండ్రి సన్ముఖంలోకి రావాల్సిన అవసరం లేదు. పాపాత్మల నుంచి పుణ్యాత్ములుగా, స్వర్గానికి అధిపతులుగా వారు తయారు చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ వచ్చినా ఏం చేస్తారు? మీరు నన్ను పిలిచారు, నేను కూడా సరియైన సమయంలోనే వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి నా సమయం అనుసారంగా వస్తాను. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో ఎవరికి కూడా తెలియదు. శివుడు మన కోసం ఏమి చేశారో ఎవరికి కూడా తెలియదు. అందువల్లనే శివరాత్రి రోజు సెలవు దినంగా ప్రకటించరు. మిగతా పండుగలకు సెలవు దినాన్ని ఇస్తారు. శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్రను అభినయిస్తారు. అయినా కూడా ఎవరికీ తెలియదు. శివరాత్రి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. భారతదేశము ఎంత అజ్ఞానములో పడిపోయింది. శివబాబా తెలియచేస్తున్నారు, శివుడంటే భగవంతుడు. మనం ఇప్పుడు భగవంతునికి పిల్లలుగా అయి భగవాన్ భగవతిగా అవ్వాలి. ఇది ప్రవృత్తి మార్గము. ఈ విషయం కూడా మరెవరికి తెలియదు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా మాత్రమే. వారు తప్పకుండా మనుషులను ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుతారు. ఇది మనుషుల యొక్క సృష్టి అయినప్పుడు తప్పకుండా వారు మనుషులనే ఉన్నతోన్నతంగా తయారు చేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మొదట ఈ బ్రహ్మకు జ్ఞానాన్ని ఇచ్చాను, యోగాన్ని నేర్పాను. వీరే నరుని నుంచి నారాయణుడిగా అయ్యారు. మొదట వీరే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మేము ఇలా లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు. ఈ జ్ఞానము భారతదేశానికి సంబంధించినది మాత్రమే. ఈ జ్ఞానము మరెవరికి లభించదు. మీరు మాత్రమే మళ్ళీ దేవీ దేవతలుగా అవ్వాలి. మిగతా వారెవ్వరూ కూడా తయారు కాలేరు. ఇది నరుడి నుంచి నారాయణుడిగా అయ్యే కథ. ఎవరైతే ధర్మాలను స్థాపన చేస్తూ వచ్చారో వారంతా కూడా పునర్జన్మలు తీసుకొని తమోప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు వారందరినీ కూడా సతోప్రధానంగా చేయాలి. మళ్ళీ ఈ సృష్టి చక్రము పునరావృతం అవుతుంది. మీరు ఉన్నతోన్నతమైన పాత్రధారులుగా అవ్వడానికి ఎంత పురుషార్థం చేస్తున్నారు? ఈ పురుషార్థాన్ని ఎవరు చేపిస్తున్నారు? బాబా చేపిస్తున్నారు. ఉన్నతోన్నతమైన వారు బాబానే కదా. ఇలా ఎవరు చెబుతున్నారు? ఈ శరీరం ద్వారా ఆత్మనే చెబుతుంది. మీరు ఉన్నతంగా మారిన తర్వాత మళ్ళీ బాబాను గుర్తు చేయవలసిన అవసరం లేదు. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని అనరు. వీరు మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వారిని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నతోన్నతమైన వారు తండ్రి. ఆ తర్వాత పిల్లలను కూడా ఉన్నతోన్నతంగా తయారు చేస్తారు. ముందుగా శ్రీకృష్ణుడిగా అయిన తర్వాతనే నారాయణుడిగా అవుతారు. అలాంటప్పుడు నరుడి నుంచి నారాయణుడిగా ఎందుకు అవ్వాలి? నరుడి నుంచి శ్రీకృష్ణుడిగా అవ్వాలి అని చెప్పవచ్చు కదా. మొట్టమొదట ఎవరు కూడా నారాయణుడిగా అవ్వరు. తప్పకుండా మొదట రాకుమారుడు శ్రీకృష్ణుడిగా అవ్వాలి. పిల్లలను పుష్పాలతో సమానంగా భావిస్తారు. ఆ తర్వాత వారు యుగలుగా అవుతారు. మహిమ అంతా కూడా బ్రహ్మచారికే ఉంటుంది. బ్రహ్మచారినే మహిమ ఎక్కువ చేస్తారు. చిన్నపిల్లలే సతోప్రధానంగా ఉంటారు. వృద్ధులుగా అయిపోయిన తర్వాత వారిని సతోప్రధానమైన వారు అని చెప్పరు. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, మొదట మేము రాకుమారుడు రాకుమారిగా అవుతాము అని భావించాలి. తండ్రి చెబుతున్నారు, మీరు ఇప్పుడు నరుని నుంచి నారాయణునిగా, నారి నుంచి లక్ష్మిగా తయారవుతున్నారు. బెగ్గర్ టు ప్రిన్స్ అనే మహిమ కూడా ఉంది కదా. బెగ్గర్ అని ఎవరినంటారు? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే బెగ్గర్ లేదా ధనవంతులు అని అంటారు. మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు అందరూ కూడా బెగ్గర్స్గా ఉన్నారు. ఈ శరీరంతో పాటు అందరూ కూడా నశించిపోవాల్సిందే. ఈ సమయంలో మీరు భిక్షకులుగా అవ్వాలి. ఏదైతే మీ దగ్గర సంపద ఉందో అదంతా కూడా సమాప్తము కావాల్సిందే.
ఇప్పుడు ఆత్మ బెగ్గర కావాలి, అన్నిటిని వదిలిపెట్టాలి. ఆ తర్వాత రాకుమారిగా రాకుమారుని కావాలి. మీరు తెలుసుకున్నారు, ఆస్తులు అంతస్తులు ఇదంతా కూడా వదిలిపెట్టి పేదవారిగా బెగ్గర కావాలి. తిరిగి కొత్త ప్రపంచంలో రాకుమారునిగా రాకుమారిగా అవ్వాలి. మీ దగ్గర ఉన్నదంతా కూడా వదిలిపెట్టాలి. ఈ పాత వస్తువులు ఏవి కూడా మీకు పనికిరావు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి తమ పాత్రను నిర్వహించడానికి కల్పం క్రితం వలె తిరిగి వస్తుంది. మీరు ఎంతగా ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటారో అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఎవరి దగ్గరైనా 5 కోట్ల ధనము ఉన్నప్పటికి కూడా అదంతా కూడా సమాప్తమైపోతుంది. అందరూ కూడా పేదవారిగా బెగ్గరగా అవ్వాల్సిందే. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా క్రొత్తగా ఉంటుంది. మనము ఆ కొత్త ప్రపంచంలోకి తిరిగి వెళ్తాము. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికే మీరు ఇక్కడికి వచ్చారు. ఇలాంటి విషయాలను వేరే సత్సంగాల్లో తెలియచేయరు. మనము కొత్త ప్రపంచం కోసం చదువుతున్నాము, ఈ విధంగా మరెవరు కూడా చెప్పలేరు. ఇదంతా కూడా పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు. మనము బెగ్గరగా కాకుండా రాకుమారుగా కాలేము. దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టాలి. అప్పుడు మనము బెగ్గరగా అయినట్లే కదా. మన దగ్గర ఏమీ ఉండకూడదు. ఈ సమయంలో భారతదేశం వద్ద కూడా ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు పేద దేశంగా, దివాలా తీసిన దేశంగా అయిపోయింది. మళ్ళీ ధనవంతమైన దేశంగా అవుతుంది. ఆ విధంగా ఎవరు తయారు చేస్తారు? ఆత్మనే ఈ శరీరం ద్వారా తయారవుతుంది. ఆత్మ ఇప్పుడు ఈ శరీరం ద్వారా పేదవారిగా అయిపోయింది. ప్రభుత్వం కూడా దివాలా తీసింది. ఇక్కడ రాజులు కానీ రాణులు కానీ ఎవరూ లేరు. ఇదంతా కూడా పేదల ప్రపంచము. రాజారాణులకు ఎలాంటి కిరీటము కూడా లేదు. రత్నాలతో పొదిగిన కిరీటము కూడా లేదు. ఇప్పుడు రాజ్యాలనేవే లేవు. ఇది గుడ్డివారి ప్రపంచము. అందరూ కూడా భగవంతుడిని సర్వవ్యాపి అని చెబుతూ వస్తున్నారు. అందరిలో కూడా భగవంతుడు ఉన్నారని అంటారు. కుక్కలో పిల్లిలో ఉన్నారని చెబుతారు. అన్నీ సమానమని చెబుతారు. దీనినే గుడ్డివారి నగరము అని పిలుస్తారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సహజ యోగి భవ. యోగము సహజంగా అనుభవంలోకి వస్తుందా? ఒకవేళ యోగము సహజంగా అనుభవము కానట్లయితే మీరు తండ్రి నుంచి సర్వ సంబంధాల యొక్క అనుభవాన్ని పొందడము లేదు అని భావించాలి. ఎవరైతే సహయోగిగా ఉంటారో వారే సహజ యోగిగా అవుతారు. ఎల్లవేళలా తమ సంకల్పాలను, మాటలను, కర్మలను విశ్వ సేవాధారిగా భావించి సర్వ ఆత్మల కొరకు ఉపయోగించినట్లయితే సహజ యోగిగా అవుతారు. ఓం నమః శివాయ.